దేవునికి స్తోత్రం. ప్రభువారు మనల్ని ప్రేమించి ఈ 3 రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనలను మనకు అనుగ్రహించాడు. ఇది మొదటి దినం. మొదటి సెక్షన్లో ఆయన మహాకృపను బట్టి మనల్ని సమకూర్చాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాలం ప్రార్థనలోకి వెళ్ళడానికి ముందుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం పాత నిబంధనలో 720వ పేజీ. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం మాత్రమే మనందరం కలిసి 2 సార్లు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం మాత్రమే మనందరం కలిసి 2 సార్లు చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవాలి. మళ్ళీ చదువు. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచు. వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల ఉపవాస ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. సిద్ధపాటు ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు సిద్ధముగా ఉండు, రెండవది నీతో కూడా కలిసి ఉన్న ఈ సమూహమును సిద్ధపరచుము అన్నాడు. యెహెజ్కేలు తనంతట తాను సిద్ధపడకపోతే తనతో కలిసి ఉన్నటువంటి సమూహమంతటిని కూడా సిద్ధపరచలేడు. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా నేను సిద్ధపడాలి, నీవు సిద్ధపడాలి. అలాగే మన కుటుంబాన్ని సిద్ధపరచాలి. అలాగే మనతో కలిసిన సంఘ సమూహమంతటిని సిద్ధము చేయాలి. మనల్ని దేవుడు వారి కొరకు కావలిగా నియమించి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి పాఠం ఏంటంటే, మనము సిద్ధపడడం నేర్చుకోవాలి. అప్పుడు కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటాం, సంఘమును కూడా సిద్ధపరుస్తాం. సిద్ధపాటు లేకపోతే మన ప్రయాణాలే కానీ, పనులే కానీ, ఇతరమైన ఏ కార్యాలే కానీ ఫలభరితం అవ్వవు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నాం అనుకోండి, ట్రైన్ వచ్చే సమయానికి ముందే లేదా బస్సు వచ్చే సమయానికి ముందే, ఆటో వచ్చే సమయానికి ముందే మనం సిద్ధమవుతాం, చక్కగా రెడీ అవుతాం. ఏమన్నా వస్తువులు మర్చిపోయామా లేదా అని 1కి 2 మార్లు కూడా చూసుకొని దాని కొరకు మనం వేచి ఉండేటువంటి వారంగా ఉంటాం.
ఒకవేళ ఏముందిలే అది వస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే మనం ఎక్కవలసినటువంటి బస్సు వెళ్ళిపోతుంది, మనం ఎక్కవలసిన ట్రైను వెళ్ళిపోతుంది, మనం ఎక్కవలసిన ఆటో కూడా వెళ్ళిపోతుంది. మనం సిద్ధపడని కారణాన ఎంతో నష్టాన్ని పొందేటువంటి వారంగా ఉంటాం. దేవుడు తన రాకడ కొరకు మనలను, మన కుటుంబాలను, సంఘమునంతటిని సిద్ధపరచుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైన మేలుల కొరకు తగు రీతిగా మనం సిద్ధపడి ఉండాలి. లేకపోతే విడువబడేటువంటి ప్రమాదం, నిర్లక్ష్యము చేయబడేటువంటి ప్రమాదము ఉంది. మనం ఎన్నోసార్లు ఈ ఉపమానాన్ని చదువుకున్నాము. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది అన్నాడు. 2వ వచనం చదవండి. 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని, అంటే సరిగా సిద్ధపడలేదు. తమ దివిటీలతో కూడా ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నటువంటి పాత్రలలో నూనెను కూడా తీసుకెళ్ళారు. అంటే వారు ముందు జాగ్రత్త కలిగి ఉన్నారు. బుద్ధి లేని వారు ముందు జాగ్రత్త కలిగి ఉండలేదు. సిద్ధపాటు అనేది ఏదో వారికి అర్థం కాలేదు. వారు నిర్లక్ష్యంగానే తమ దివిటీలతో వెళ్ళిపోయారు. కానీ బుద్ధి గలవారు జాగ్రత్త కలిగి సిద్ధలలో కూడా నూనెను సిద్ధపరచుకొని వెళ్ళారు. ఎందుకో మరి ఆ రాత్రి పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. అయితే వారందరూ కునికి నిద్రించుచుండిరి అన్నాడు. అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడింది. అంటే బుద్ధి గలవారు, బుద్ధి లేని వారి సిద్ధపాటు ఏంటి? పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు అందరూ ఒకే స్థితిలోకి వెళ్ళారు. అందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. కానీ కేక వినబడగానే కన్యకలందరూ లేచి దివిటీలను చక్కపరిచారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నాయి గనక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి అన్నాడు. అది సిద్ధపడితే వీరికి కొరత ఏర్పడేది కాదు కదా. జాగ్రత్తగా ఉంటే ఆ మకమకలాడుతున్నటువంటి దివిటీలను వారు చక్క చేసుకునేటువంటి వారు. అయితే బుద్ధి గలవారు మెలకువ తెచ్చుకొని మొహమాటమేమీ లేకుండా చెప్పారు, ఈ నూనె మాకును మీకును సరిపోదు, చాలదేమో, కాబట్టి మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి అన్నాడు. బుద్ధిగల వారు చక్కగా దివిటీలను సిద్ధం చేసుకున్నారు. ఇంకా తెచ్చుకున్న సిద్ధలలో నూనె దాన్ని పోసి ఆ దివిటీలను మరింత ప్రజ్వలం చేశారు. ఇక బుద్ధి లేని వారిలో కంగారు మొదలైంది. తగిన సిద్ధపాటు లేని కారణం చేత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అయ్యో మా అక్క మా అన్నే కదా ఇంత నూనె ఇయ్యకపోతాడా అనుకున్నారు. కానీ ఇది మాకు మీకు చాలదు అని వారు చెప్పేసరికి అమ్మవారి దగ్గరికి కొనబోవడానికి వెళ్ళారు. తీరా చూస్తే అది అర్ధరాత్రి చీకటి గల సమయం.
అందరూ నిద్రించే సమయం. ఎవ్వరు కూడా వారికి నూనె అమ్మేవాళ్ళు కనబడలేదు. అప్పుడు పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. 10వ వచనం చదవండి. వారు కొనబోవుచుండగా ఆ పెండ్లి కుమారుడు వచ్చి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడేను అన్నాడు. సిద్ధపడితే పరలోక రాజ్య ప్రవేశం మనకు దొరుకుతుంది. పెళ్లి కుమారునితో విందులో పాల్పొందే ధన్యత లభిస్తుంది. యుగ యుగములు దేవునితో ఉండేటువంటి భాగ్యం మనం పొందుకుంటాం. బుద్ధి గల వారు చేసిన ఒకే ఒక పని ఏంటంటే సిద్ధలలో నూనె తెచ్చుకొని తమను తాము సిద్ధపరచుకొని పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసి ఆ లోపలికి ప్రవేశించారు. కానీ బుద్ధి లేని వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏమో ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో, అప్పటి వరకు కూడా ఇది సరిపోతుందిలే ఇప్పుడున్న నూనె అనుకున్నారు. మా దివిటీలు ఆరిపోవులే వెలుగుతున్నాయి అనుకున్నారు. కానీ వారి దివిటీలు ఆరిపోవడానికి వచ్చాయి. ఇప్పుడు వారికి నూనె దొరకలేదు. సరి అయిన సిద్ధపాటు లేని కారణం చేత వారు విడవబడ్డారు. 11వ వచనం చదవండి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత వచ్చిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, సిద్ధపడి ఉండుడి, మీ నడుములను కట్టుకొనుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి అన్నాడు. ఇంతకీ వాళ్ళకు నూనె దొరికిందా లేదా అని కూడా రాయబడలేదు ఇక్కడ. సిద్ధపాటు లేకపోతే మనం వెలుపట ఉంటామేమో. ఆ దినం మనకు తెలియదు, ఆ గడియ మనకు తెలియదు గనక మెలకువగా ఉండుడి అన్నాడు. అంటే భౌతిక సంబంధమైన ఫంక్షన్స్, పార్టీస్ కొరకే లేదా బర్త్డేల కొరకే ఎంతో చక్కగా సిద్ధపడి సమయానికల్లా ఆ కార్యక్రమాల్లో పాల్పొందుతుంటాం. మరి ఆత్మీయ జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? ప్రభు రాకడ ఆసన్నమవుతా ఉంది. ఒకవేళ సిద్ధలలో నూనె మనం భద్రపరుచుకోకపోతే మన పరిస్థితి ఏంటి? నా దివిటి వెలుగుతుందిలే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినా పర్వాలేదు అని అనుకుంటే ఎంత బుద్ధిహీనత, ఎంత విచారం. కనుక దేవుడు ముందే నీవు సిద్ధపడు, నీతో కలిసిన సమూహమంతటిని కూడా సిద్ధముగా ఉంచు అన్నాడు. ఏ దాసుడైతే సిద్ధపడి మెలకువగా ఉంటాడో యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు మెప్పు పొందుతాడు అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పు పొందుతాడు అన్నాడు. కాబట్టి నాడు ఆధ్యాత్మికంగా ఆయన రాకడ కొరకు, మన జీవన సంబంధమైన విషయాలలో గెలుపు కొరకు ఎంతగా సిద్ధపడుతూ ఉన్నాం? ఆయన ఏర్పాట్లు నెరవేర్చు కొరకు ఆయత్తపడుతూ ఉన్నామా? దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిద్ధపరచాలనే కోరుతూ ఉంటాడు. కానీ మనం సిద్ధపడకుండా, ఆయన వైపు చూడకుండా నిర్లక్ష్యంగా మరి అలక్ష్యంగా ఉంటాం. మరి అంత్య దినాలలో మన ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధపరచుకోవాల్సిన విషయాలను మనస్కరిస్తూ ఉన్నామా?
మొట్టమొదట మనం ఏమి సిద్ధపరచుకోవాలి అంటే హోషేయ గ్రంథం, పాత నిబంధన గ్రంథం హోషేయ 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఆ మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అంటూ ఉన్నాడు. మాటలు సిద్ధపరచుకొని, అయ్యా నేను దేంట్లో సిద్ధపడాలి, సిద్ధపడు అంటున్నావు అని అంటే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగు. మాటలు సిద్ధపరచుకొని ఆయనతో చెప్పవలసినది చెప్పు అంటూ ఉన్నాడు. నువ్వు నీ మాటలు సిద్ధపరచుకుంటున్నావా? నా పాపం పరిహరించు ప్రభువా, నా ఇంటి వారి దోషం, నా తండ్రుల పాపం, నా దోషములన్నీ క్షమించు అని తగిన మాటలతో నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? ఈనాడు మన ప్రార్థనా జీవితంలో ఒప్పుకోలు లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని దీవెన పొందలేం. ఎన్ని అంశాల కొరకు మనం ప్రార్థించినప్పటికీ కూడా పాపపు ఒప్పుకోలు మనకు ఉండాలి. మాటలు సిద్ధపరచుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అన్నాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. ఒప్పుకునే మాటలు, ఒప్పుకునే జీవితం మనకు ఉండాలి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 5వ వచనం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అన్నాడు. చక్కని మాటలతో మనం దేవుని సన్నిధిన మనం ఒప్పుదలలో ఉండేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలు ఏ మాటలు పలకాలంటే, అయ్యా మా పాపాలు క్షమించు, మా పెదవులను అంగీకరించు, ఇవే మాకున్నాయి అని దేవుని ఎదుట మాటలను సిద్ధపరచుకొని రమ్మంటున్నాడు. దేవుని సన్నిధిలో మన అనాలోచితంగా పలుకుటకు త్వరపడద్దు. కాబట్టి మాటలు సిద్ధపరచుకొని నా పాపం పరిహరించు అని చెప్తున్నామా? రక్షణ పొందాం, దేవుని బిడ్డలమయ్యాం, కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో చిక్కుల్లో మనం ఉన్నాం. యెషయా ఉజ్జియా చనిపోయినప్పుడు ఒక గొప్ప దర్శనాన్ని చూశాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. దూతగణాలందరూ కూడా కంఠస్వరముల చేత ఆరాధన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కానీ యెషయా ఆరాధించలేకపోతున్నాడు. ఎందుకు ఆరాధించలేకపోతున్నాడంటే అతని పెదవులలో ఉన్న అపవిత్రత ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి
అడ్డుగా నిలిచింది. అప్పుడు ఆ ప్రత్యక్షత నొందిన యెషయా తన స్థితి గమనించి మాటల చేత తన స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అన్నాడు. నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చుచితిననుకొంటిని అన్నాడు. యెషయా కలిగిన ఈ దర్శనాన్ని బట్టి యెషయాలో పశ్చాత్తాపం మొదలైంది. తన అపవిత్రమైన స్థితిని ఒప్పుకున్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పాడు. అప్పుడు దేవదూత బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని అతని పెదవులకు తగిలించి అతని పాపమునకు ప్రాయశ్చిత్తము చేసేది. నీ దోషము తొలగిపోయేను అన్నాడు. అప్పుడు దేవుడు పనిని అతనికి అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు నువ్వు పాపపు ఒప్పుకోలు ప్రార్థన లేకపోతే ఎన్ని అంశాల కొరకు ప్రార్థన చేసినా అది వ్యర్థమే. దేవుణ్ణి మన నిజస్థితిని ఆయన సన్నిధిన మాటలతో ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. మాటలు సిద్ధపరచుకుంటున్నామా? ఏం మాటలు ప్రభువుకు చెప్పాలి? అవును ప్రభువా, నేను పాపిని. అవును ప్రభువా, నేను అపవిత్రుణ్ణి. అవును ప్రభువా, నేను నీకు ఆయాసకరమైన మార్గాలలో జీవించాను. నీకు ఇష్టం లేని జీవితం మాటలు నాలో ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు, నా పాపమును పరిహారం చేయమని మనం ఆయన్ను అడిగేటువంటి వారంగా ఉండాలి. అలాంటి అనుభవం మనకు లేకపోతే మనం ఆయన ప్రత్యక్షతను అందాం. చూడండి, దావీదు అభిషిక్తుడు అయినప్పటికీ, దావీదు గొప్ప ప్రార్థనాపరుడైనప్పటికీ తాను చేసిన పాపము గురించి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో విలపించాడు. దోషము క్షమించమని బ్రతిమిలాడుకున్నాడు. 51 కీర్తన 1వ వచనం నుంచి సాయించేయండి. కీర్తనలు 51. నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అన్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ప్రభా, ఈ సంవత్సరం ఏదైనా తెలియక పాపం చేస్తే క్షమించు అని అనకూడదు. తెలిసే ఉన్నవి అన్నాడు. ఎక్కడైనా పడిపోయానా, జారిపోయానా, నన్ను మన్నించు ప్రభా అనకూడదు. అయ్యా, నేను ఫలానా స్థలంలో జారిపోయాను, ఫలానా స్థలంలో పడిపోయాను, నన్ను క్షమించు ప్రభా అని స్పష్టంగా మన అతిక్రమాన్ని మనం తెలుసుకొని ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అన్నాడు. 4వ వచనంలో అన్నాడు, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎంత విలాపం, పశ్చాత్తాపం ఆయనలో కనబడింది. మరి దేవుడు ఆయన మాటలను అంగీకరించాడు, ఆయనకు కృపనిచ్చాడు. సిద్ధపరుచుకొని చెప్పిన మాటలను బట్టి ఆయనను విడుదల చేశాడు, సంపూర్ణంగా పవిత్రపరిచాడు, సిద్ధం చేశాడు. ఈనాడు పాపం ఒప్పుకునే వారి ప్రతి వ్యక్తిని ఆయన శుద్ధి చేస్తాడు, సిద్ధపరుస్తాడు. మాటలు సిద్ధపరచుకోవాలి. మనమే వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడేటువంటి వారంగా ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు, గారడి సీమోను. మరి సువార్త నమ్మాడంట, బాప్తిస్వం కూడా పొందాడు.
కానీ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం అతనికి లేదు. దేవుడేంటో ఎరగలేదు. ఆయన యెరూషలేము నుండి పేతురు వచ్చి బాప్తిస్మం తీసుకున్న వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నారు. ఇదేదో బాగుందే, నాకు కూడా ఇలాంటి వరం ఉంటే బాగుండు అనుకొని పేతురు దగ్గరికి వచ్చి ఆయన ఏమని అడుగుతున్నాడంటే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 17 నుంచి చదవండి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఈ అధికారం నా కీయుడి అని అడుగుతా ఉన్నాడు. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనక కార్యమందు నీకు పాలుపప్పులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అన్నాడు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని పేతురు చెప్తున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు అందరికంటికి బయటికి అంటే మంచిగా బాప్తీసం తీసుకున్నాడు. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో అతని గురించి రాయబడి ఉంది. 13వ వచనం చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. ఎన్ని అనుభవాలు ఉన్నాయి? సువార్తను నమ్మాడు, బాప్తిస్మము తీసుకున్నాడు. ఇంకా మనమన్నా అప్పుడప్పుడు వస్తాం, ఒక వారం వస్తాం, ఒక వారం రాము. కానీ ఫిలిప్పు ఎడబాయక ఉన్నాడు. సీమోను ఫిలిప్పును ఎడబాయక ఉన్నాడు. ఫిలిప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. ఏ మాట చెప్తే ఆ మాట వింటున్నాడు. ఎంతో మంచి సావాసం ఫిలిప్పుతో ఉంది. కానీ ప్రార్థన అనుభవం, పాపం ఒప్పుకునే అనుభవం ఇతనికి లేదు. నువ్వు మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో అంటున్నాడు. క్షమించండి, ప్రార్థన చేయమని చెప్తున్నాడు, లేదని దేవుణ్ణి వేడుకో అని చెప్తా ఉన్నాడు. అయితే అతనికి అది తెలియట్లేదు. పేతురుకు మాత్రం అతడు ఘోర దుష్టత్వంలో బంధకాలలో ఉన్నట్టు కనబడతా ఉంది. గారడి సీమోను ఏమన్నాడు? 24వ వచనం. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడి అని చెప్పెను. మరి నువ్వు వేడుకోవా? నీవు పాపం ఒప్పుకోవా? నీవు పశ్చాత్తాపడవా? నీ హృదయాలోచన మానుకోవా? మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడి అని ఎందుకు చెప్తున్నాడు? ఎంత దుర్నీతి బంధకంలో ఉన్నాడు. కాబట్టి పాప పశ్చాత్తాపము మనమే ఒప్పుకోవాలి, మనమే మాటలు సిద్ధపరచుకోవాలి. అవునా అయ్యా, నేను ఇంత దుర్నీతి బంధకంలో ఉన్నానని నన్ను క్షమించు. నేను లోకరీతిగా ఆలోచించాను, డబ్బు పెడితే ఏదో అధికారం వస్తుంది అనుకున్నాను. ప్రభా నన్ను మన్నించు అని పశ్చాత్తాపడాల్సింది గారడి సీమోను. పిల్లలు, ఈనాడు మనలో ఎంతమంది అలాగా ఉంటూ ఉన్నాం. ద్రవ్యం పెట్టి ప్రభు అధికారాన్ని మనం కొనగలమా? పశ్చాత్తాపమే ఎంతో కృపణిస్తూ ఉంటుంది. కన్నీరు విడవాలి, సిద్ధపరిచిన మాటలతో దేవుని బ్రతిమాలుకోవాలి.
యెహోవా వైపుకు తిరగాలి. అప్పుడు ఆయన మనలను బహుగా క్షమించును అన్నాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో మనకును పాపములకు ఆయన అంత దూరం చేస్తాడు. పశ్చాత్తాప్తులంటే ప్రభు హృదయం పరితపిస్తుంది, ఆయన ఆత్మ సహించదు. కటి ప్రియులారా, మనల్ని మాటలు సిద్ధపరచుకొని ప్రభు యొద్దకు రావాలి. నువ్వు సిద్ధపడు, అప్పుడు నీ కుటుంబాన్ని సంఘాన్ని సిద్ధపరచుకుంటావు. కాబట్టి ఈ సంవత్సర కాలం అంతట్లో మనం ఎన్ని పాపదోషాలు, ఎంత అతిక్రమం జరిగించాం, అదంతా మాటలతో ఒప్పుకోలుగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొదట మన మాటలు సిద్ధపరచుకోవాలి. రెండవదిగా ఏం సిద్ధపరచుకోవాలంటే మన మనస్సు సిద్ధపరచుకోవాలి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం. దేవుడు ఏదో మాట్లాడాలని ఆయన మనకు చెప్తూనే, ఆయన మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మనం ఆయన మాటను వినలేకపోతా ఉన్నాం, ఆయన మాటలను గ్రహించలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మన మనస్సును సిద్ధపరుచుకొనలేదు అంటూ ఉన్నాడు. వారు విననెళ్ళకపోయారు, ఎందుకంటే వారు తమ మనస్సును సిద్ధపరుచుకొనలేదు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తే ఆ మాట మనకు కనబడుతుంది. మొదటి 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనుల ఆచారాలను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఇక్కడ కాదండి, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయములో 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనక వారు వినలేకపోయిరి. ఇదిగో యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు అన్నాడు. ఏం సిద్ధపరచుకోవాలంటే మనసు సిద్ధపరచుకోవాలి. మరి ఏం సిద్ధపరచుకోవాలి? నాకు చూడండి, మనసు సిద్ధపరచుకొనరు అంటున్నాడు. దేవుని మాటల కొరకు మన హృదయాన్ని, మన మనసు సిద్ధపరచుకుంటున్నామా? మనసు సిద్ధపరచుకుంటే ఎన్ని మాటలైనా మనం వినగలుగుతాం. యెహోవా వాక్యమందు మనకు సంతోషం కలుగుతుంది. దేవుని కంటే చక్కగా మాట్లాడేవారు ఎవరు ఉంటారు? అటు నా మాట వినకపోవడం బాల్యము నుండే నీకు వాడుక. వినుమని నేను అంటిని కానీ విననని నీ వంటివి అన్నాడు. మరి ఇలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని రాకడను ఎలా ఎదుర్కొంటాం? మనస్సు సిద్ధపరచుకోవాలి. సిద్ధపడిన మనస్సును దేవుడు ఏమన్నాడంటే మంచి నేల అన్నాడు. మంచి నేల, మంచి నేలను విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలిస్తూ ఉంది. మనసు సిద్ధమైతే మనం ఆయన మాటలను మన అంతరంగంలో స్థిరపరచుకోగలుగుతాం. రక్షించబడిన కొత్త దినాలలో వాక్యం పట్ల మనకి ఎంత ఆశ ఉంటుంది. ప్రభా నాతో మాట్లాడు, ఈరోజు ఏం మాట్లాడతావో నీ దాసులను అభిషేకించని మనం ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని సిద్ధపడి ఆయన ఆలయానికి వస్తాం. ఆయన ఇంటికి రాగానే దేవుడి స్వరాన్ని వింటాం. ఆయన మనతో మాట్లాడతాడు, మన పరిస్థితులన్నిటిని కూడా చక్కపరుస్తాడు. మనసు సిద్ధంగా లేకపోతే ఆయన స్వరం అంతరంగంలో నాటపడదు. అందుకే మీ మనసులను కాచుకొనుడి అన్నాడు. మీ మనసులను
జాగ్రత్త చేసుకొనుడి అన్నాడు. మనస్సును ఆయనకు అప్పగించి చక్కగా సిద్ధపరచుకున్న వారు ఆయన వాక్యాన్ని అంతరంగంలో నాటుకుంటారు. ఆయన ప్రణాళికలను తెలుసుకొని ఆయన కార్యాలను జరిగించేవారిగా ఉంటారు. మన పితరుడైన అబ్రహాము దేవుని కొరకు తన మనసును ఎంతగానో సిద్ధపరచుకున్నాడు. అందుకే అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు. ఎందుకు? అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాము దేవునికి లోబడి వచ్చాడు. కానీ అబ్రహాము యొక్క మనస్సును ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా? నేను దాయలేను. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమవుతాడు. అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడతారు. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చినది చెప్పినది అతనికి కలగజేయినట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనునట్లు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగియున్నాను. భవిష్యత్తును ఎరిగిన దేవుడు అబ్రహాము ఎంత సిద్ధపాటుతో ఉన్నాడో ముందే తెలుసుకున్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. అబ్రహాము సిద్ధపడతాడు, అబ్రహాము ఇంటి వారిని సిద్ధపరుస్తాడు. అబ్రహాము తనతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరిచి వారందరూ నా మార్గం గైకొనినట్లు అబ్రహాం వారికి నేర్పుతాడు. అలాంటి అబ్రహాముకు నేను నా చేయబోయే కార్యాన్ని దాచెదనా అన్నాడు. అంటే అబ్రహాము తన మనస్సును నమ్మకంగా సిద్ధపరచుకున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం అతడు ఎలాంటి మనస్సు వాడు గలవాడో దేవుడు ఎరిగాడు అని ఇక్కడ చెప్పబడి ఉంది. 8వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని, అంటే అతడు తన మనస్సును సిద్ధపరుచుకున్నవాడని నీవెరిగి అప్పుడు నీవు అతనితో నిబంధన చేసితివి కదా అని చెప్పి నెహెమ్యా ఈ గ్రంథంలో భక్తులు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. అంటే ప్రియులారా, అబ్రహాము తన మనసును సిద్ధపరచుకున్నట్టుగా మనం సిద్ధపరచుకుంటున్నామా? మొదటిది మాటలను సిద్ధపరచుకోవాలి, రెండవది మనసు మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే మార్గమే ఉండదు. ఆలయానికి రావాలి అని మనసు ఉందనుకోండి, ఏ సాకు దాని ఎదుట పనికిరాదు. ఈరోజు నేను ఉపవాసం ఉండాలి అని మనసు ఉందనుకోండి, ఏది అడ్డు రాదు. దేవుణ్ణి ప్రేమించి సేవించాలన్న మనసు మనం సిద్ధపడి ఉంటే ఆయన కొరకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన గణపరిచేటువంటి వారంగా ఉంటాం. సిద్ధపడిన మనసు, మాటలు సిద్ధపరచుకోవాలి, రెండవది మనసు కూడా సిద్ధపరచుకునేటువంటి వారంగా ఉండాలి. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. దేవుడు ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదా అని ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాము విషయం వచ్చింది. లేదు అబ్రహాము నమ్మకమైన మనసు, వాడు తప్పకుండా సిద్ధపడతాడు, అబ్రహామును శంకించాల్సిన అవసరం లేదనుకున్నాడు. అంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది సిద్ధపడతారు, ఎంతమంది నమ్మకంగా వస్తారనే నమ్మకమే లేదు. కానీ అబ్రహాము వస్తాడనే నమ్మకం ఉంది. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు.
అట్లా కొందరి పట్లనే పరిశుద్ధాత్ముడికి ఆ తలంపు ఉంటుంటుంది. ఫలానా సహోదరుడు నమ్మకమైన వాడు, ఫలానా సహోదరి నమ్మకమైనది, నా పని కొరకు తన మనసు సిద్ధపరచుకుంటారు, నా ఇంటికి వస్తారు అని దేవుడు ఎదురు చూచేటువంటి వాడిగా ఉంటాడు. మరి మనం ఆ జాబితాలో ఉన్నామా? మాటలు సిద్ధపరచుకోవాలి, మనసు కూడా సిద్ధం చేసుకోవాలి. మూడవది, మనం ఏం సిద్ధపరచుకోవాలి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం క్లుప్తంగా చెప్పి ముగించి మనం ప్రార్థనలోకి వెళదాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21 వచ్చిన 20 కలిసి ఉన్నాయి, అవి రెండు చదవండి. 20, 21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. మనం ఏ విషయంలో సిద్ధపడాలంటే మంచిదే అయినప్పటికీ కూడా దానిని కూడా దేవుని చిత్త ప్రకారమే చేయుటకు సిద్ధపడాలి అన్నాడు. మంచిదే కదా, దాన్ని తీసుకుంటే తప్పేంటి అని అనుకోకూడదు. అది దేవుని చిత్తమా, మంచిదే, సరే, దాన్ని తీసుకోవడం అది ఆయన చిత్త ప్రకారమే అయితే మనకు క్షేమం కలుగుతుంది. సొదొమ గొమొర్ర పట్టణాలు దేవుడు నాశనం చేయకముందు మంచిగా కనబడ్డాయి. యెహోవా తోట వలె, ఏదేను వలె కనబడ్డాయి లోతుకు. మంచిది అనుకున్నాడు లోతు. నువ్వు ఎప్పుడు లోతు మాటలు గమనిస్తే ఇక్కడ ఉండుట మంచిది అంటాడు లోతు. అది చిన్నది ప్రభా, నేను అక్కడికి వెళ్ళటం మంచిది అంటాడు. మంచిది అనుకున్నాడు, అదే అతన్ని ముంచేసింది. మంచిది దైవ చిత్త ప్రకారం చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రతి మంచిది దేవుని చిత్తం కాదు అని గుర్తించాలి. అందుకే ఇశ్రాయేలీలకు ఏమన్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలో గమనిస్తే, మీరు ఐగుప్తు నుంచి కనాను అను నా వాగ్దాన దేశానికి వస్తున్నారు. ఐగుప్తులో చేసినట్టు కనానులో మీరు చేయొద్దు. ఐగుప్తు ఆచారాలు పద్ధతులు అక్కడ చేయొద్దు. అలాగని కనానులో ఉన్న ఇంతకు ముందున్న ఆ జాతులు చేసినట్టుగా మీరు చేయకూడదు. మీలో ప్రతి వాడు తన కంటికి కనబడిన యుక్తమైన దానినంతటిని జరిగింపకూడదు అన్నాడు. ఎందుకంటే మంచిదే కావచ్చు కానీ అది దేవుని చిత్తం కాదేమో అని యోచన చేసి ఆయన చిత్తము చొప్పున మంచి విషయంలో కూడా మనల్ని సిద్ధపడమంటూ ఉన్నాడు. ఆయనే సిద్ధపరుస్తాడు ఆయనకు అప్పగించుకుంటే. కఠినాడు మంచిదని మనం మోసపోవద్దు. మంచిలోనే ఎంతో భయంకరమైన పాపము దాగి ఉంటుంది. ఏది దేవుని చిత్తమో మంచిది అయినప్పటికీ కూడా ఎంతో వివేచించాలి. నయోమి ఏమనుకుందంటే, లేదా ఎలీమెలెకు ఏమనుకున్నాడంటే, మోయాబు పచ్చగా ఉంది, బెత్లెహేము కరువుతో ఉంది, యవనులైన తన ఇద్దరు పిల్లలు లేత వయసు గలవారు చూడముచ్చటగా ఉన్నారు. వారి ముఖములు చూసినప్పుడల్లా ఎలీమెలెకు ఆనందపడుతున్నాడు కానీ కరువును చూసి భయపడుతున్నాడు. ఎక్కడ నా పిల్లలు కృంగిపోతారో, వారి ముఖాలు వికారం అవుతాయో, ఈ కరువులో నా పిల్లలను నేను ఎలా పోషించుకోవాలి? కొంతకాలమైనా మోయాబుకి వెళ్తే ఏమవుతుంది? అచ్చుడెంత పచ్చగా ఉంది, అక్కడ పంట పండుతుంది, నేను కొంతకాలమే వెళ్తాను అనుకున్నాడు ఎలీమెలెక్. మంచిగా కనబడిన మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు. అతని వెనుకనే
నయోమి వెళ్ళింది, 2 పిల్లలు వెళ్ళారు. ఎక్కడైతే కృషించి శాపం వస్తుందనుకున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన నయోమి మహ్లోను, కిల్యోను, మహ్లోను అంటే వ్యాధి, కిల్యోను అంటే క్షీణించుట. వారు క్షీణించిపోయారు, వ్యాధిగ్రస్తులయ్యారు, వారు మరణానికి అప్పగింపబడ్డారు. రిక్త అస్త్రాలుగా అంటే ఉత్త చేతులతో నయోమి తిరిగి బేత్లెహేంకి వచ్చింది. మంచిదనుకున్న మోయాబు ఆమె జీవితంలో ఎంత నష్టాన్ని కలిగించింది. నువ్వు ప్రతి మంచి విషయంలో ఆయన చిత్త ప్రకారం చేయడానికి సిద్ధపడుతున్నావా? కావచ్చు, మంచి విషయం చేసేటప్పుడు కొంచెం కష్టం, నింద, అవమానం, బాధ మనకు కలగొచ్చు. గాఢాంధకార లోయల గుండా మనం వెళ్ళొచ్చు. కానీ మంచి ఎప్పటికీ మంచే. అంటే దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు మనకెంత ప్రతిఫలాన్ని, దీవెన్ని కలిగజేస్తుంది. చాలామంది పాపం మంచోళ్ళని వివాహాలు చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారో. కాబట్టి ఏది మంచో ఏది చెడో మనకు అనవసరం. ఇది నీ చిత్తమా ప్రభువా, నీకు అనుకూలమా, నీ చిత్త ప్రకారం చేయడానికి నన్ను సిద్ధపరచు అని మనం ఆయనకు అప్పగించుకోవాలి. మనం మన మాటలను సిద్ధపరచుకోవాలి, మన మనస్సు సిద్ధపరచుకోవాలి, అలాగే దేవుని చిత్త ప్రకారం చేయడానికి సిద్ధమవ్వాలి. నీవు సిద్ధపడితే నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటావు, నీతో ఉన్న సమూహం అంతటిని కూడా సిద్ధపరచుకుంటావు. అప్పుడు భౌతిక విషయాలలో దీవెన కలుగుతుంది, ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా నీ కొరకు ద్వారం దేవుడు తెరిచే ఉంచుతాడు. లోపలికి రమ్మని ఎంతో గౌరవంగా నిన్ను ఆహ్వానించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన సిద్ధపాటు ఏది? ఎంతగా సిద్ధపడుతూ ఉన్నాం? మన పాపపు ఒప్పుకోలు విషయమై మాటలను సిద్ధపరచుకుంటున్నామా? దేవుని వాక్యం విని ఆయన కొరకు జీవించడానికి, ఆయన ప్రణాళికలు తెలుసుకోవడానికి మన మనసును సిద్ధపరచుకుంటున్నామా? ప్రతి మంచి విషయంలో కూడా ఆయన చిత్త ప్రకారమే చేయుటకు సిద్ధపడుతున్నామా? నువ్వు సిద్ధపడు, దేవుడు తన ఆత్మమోద ముద్ర నీ మీద వేస్తాడు, కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి మనం సిద్ధపాటును అడుగుదాం. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలకే కాదు, నా కుటుంబం, నా జీవితం నువ్వు సిద్ధపరచు ప్రభువా. సిద్ధపడకపోతే నేను విడవబడతాను. సిద్ధపడిన నా పితరుల వలె నేను ఉండడానికి సహాయపడు. ఇదిగో మాటలను సిద్ధపరచుకుంటున్నాను, మనస్సు సిద్ధపరచుకుంటున్నాను, అన్ని విషయాల్లో నీ చిత్త ప్రకారం చేయడానికి సిద్ధపడతాను ప్రభువా అని మనం ప్రభువుతో మాట్లాడదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.